నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. కార్పొరేట్ ఉద్యోగాలకు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మరే ఇతర ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తూ ఉంటాము. అయితే చాలామందికి ఇంటర్వ్యూ అటెండ్ చేయడం అంటే చాలా భయంతో కూడుకున్నటువంటిది. కొంతమంది చాలా ఈజీగా చేసేస్తుంటారు, మరి కొంతమందికి అమ్మ ఇంటర్వ్యూ అంటేనే చెమటలు పట్టేస్తుంటాయి, భయం వేస్తుంది. అసలు వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ని కూడా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళంగానే చాలామంది ఆ భయంతో అన్నీ మర్చిపోతారు, ఏమీ చెప్పలేక ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మరేంటి ఈ ఇంటర్వ్యూస్కి కూడా ఏమైనా స్పెషల్ కోర్సు ఉందా? మన ప్రైమ్9 ద్వారా ఇంటర్వ్యూకి సంబంధించి స్పెషల్ కోర్స్ని ఏమైనా శ్రీనివాస్ గారు అందిస్తారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అండ్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాటికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ మేజర్స్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, ఐఎమ్ వెరీ గుడ్. అయితే ఈ ఇంటర్వ్యూలో కూడా సాధారణంగా అడిగే ప్రశ్నలు ఏముంటాయి? సరే, ఇన్ని కేటగిరీస్కి సంబంధించి ఇంటర్వ్యూస్లో సాధారణంగా ఏం అడుగుతారు అనే దానికంటే కొన్ని కేటగిరీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి కనుక మనం చూసుకున్నట్లయితే అండి, ఇది ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటాం. ఇందులో ఫస్ట్ ఏంటి అంటే అభ్యర్థి యొక్క బయోడేటాకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఫస్ట్ అండి. ఆ బయోడేటాలో మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు? అతని యొక్క పర్సనల్ డీటెయిల్స్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ పేరేంటి, నీ తల్లిదండ్రుల వివరాలు ఏంటి, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు, ఇదంతా జనరల్ అనమాట అండి. ఇందులో మళ్ళీ ఎలా ఉంటుందంటే ఈ బయోడేటా బేస్డ్ క్వశ్చన్స్లో వీళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఇంజనీరింగ్ చదవచ్చు, బీకామ్ చదవచ్చు, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి, ఎంబీబీఎస్, ఇలాగా భిన్నమైనటువంటి నేపథ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక పర్టికులర్ ఉద్యోగానికి వస్తారు. సపోజ్ ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి వచ్చాడు. వెంటనే క్వశ్చన్ ఏం పడుతుంది అంటే ఆ అభ్యర్థికి, నువ్వు చదువుకున్నదేమో ఇంజనీరింగు, నువ్వు ఎందుకు ఈ గవర్నమెంట్ సర్వీస్, నువ్వు ఇంజనీరింగ్ ఉద్యోగానికి కాకుండా నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు అంటే అతను చెప్పాడు అనుకోండి, నాకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్ సార్, ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఇది అది అని చెప్పాడు అనుకోండి. వెంటనే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కూడా ఉంది, ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇలాంటి చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలే కదా, నువ్వు ఈ గ్రూప్ 1 ఉద్యోగానికి ఎందుకు వచ్చావు, ఈ ఐఏఎస్కి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఇది దేని మీద పడింది ఈ క్వశ్చను? వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీద. అదే ఒక ఎంబీబీఎస్ అనుకోండి, నువ్వు ఎంబీబీఎస్ చదివిందేమో డాక్టర్ అవడానికి, ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవుతానని చెప్పేసి ఎందుకు వస్తున్నావు? క్వశ్చన్ పడుతుంది ఆటోమేటిక్గా. వీటిని ఏమంటారంటే బయోడేటా బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. ఓకే. అలాగే మీరు ఒక పర్టికులర్ ఏం చెప్తారంటే అక్కడ రాస్తారు, రాయడంతో పాటు చెప్తారు, సార్ నేను పలానా ప్లేస్ నుంచి, నేను తెలంగాణలో హైదరాబాద్లో పుట్టాను, అక్కడే చదువుకున్నాను అంటారు. అక్కడ ఆగుతారండి, నోట్ చేసుకుంటారు. ఓకే, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చాను, అక్కడే చదువుకున్నాను అన్నావు కదా, ఓల్డ్ సిటీ అంటే ఏంటి? ఓల్డ్ సిటీలో మత సామరస్యమైనటువంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, లేకపోతే గతంలో జరిగినటువంటి గొడవలు ఏంటి, హైదరాబాద్ యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, హైదరాబాదులో ఒకప్పుడు ఏమని పిలిచేవారు, హైదరాబాద్ని సుల్తాన్పూర్, చిచిలం అని కూడా పిలిచేవారండి. దీన్ని చెంచల అనేటువంటి గ్రామంలో, అసలు భాగ్యనగర్ లేదా సుల్తాన్పూర్ అనేటువంటి పేర్ల కంటే ముందు చెంచల అనేటువంటి ఒక గ్రామం ఉండేదండి. ఆ గ్రామం దగ్గర హైదరాబాద్ నిర్మించారు కాబట్టి దీన్ని చిచిలం అంటారు. హైదరాబాద్ని చిచిలం అనేటువంటి గ్రామం. సో ఇలాంటి నేపథ్యం అంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. అలాగే అసఫ్ జాహీలు, లేకపోతే నిజాం పరిపాలన, వీళ్ళందరి గురించి కూడా చదువుకుని ఉండాలి. దాంతోపాటు ఆపరేషన్ పోలో గురించి తెలిసి ఉండాలి. అలాగే తెలంగాణలో పర్టికులర్ ఇష్యూస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలన్నీ కూడా తెలిసి ఉండాలి. తెలంగాణ ఏర్పాటు గురించి తెలుసుకుని ఉండాలి. హైదరాబాద్ నేపథ్యం, ఇలాగా ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ చెప్పామంటే ఆ ప్లేస్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటే కనుక మీరు గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో ఏ ఏ రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి, అక్కడ ఉన్నటువంటి కోటల యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి తెలియాలన్నమాట. ఇదంతా కూడా బయోడేటా బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయండి. అంటే ఇంతకుముందు ఏదన్నా జాబ్లో పనిచేసి ఉంటే కనుక, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ మీరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు పడతాయి. ఎలాగా? సపోజు
మనకి రోనంకి గోపాలకృష్ణ గారు ఉన్నారండి. రోనంకి గోపాలకృష్ణ గారు ఆయన ఐఏఎస్ ఆఫీసరు, తెలుగు మీడియం అభ్యర్థి. చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియం చదువుకుని సివిల్ సర్వీసెస్ కూడా తెలుగులో రాసి ఆయన ఐఏఎస్ అయ్యారు. 3rd ర్యాంక్ కూడా వచ్చింది. చాలా మంచి మార్కులు కూడా వచ్చినాయండి. ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు శ్రీకాకుళంలో, విజయనగరం ఆ ప్రాంతంలో టీచర్గా పనిచేస్తున్నాడండి ఆయన. ఈ ఐఏఎస్ జాబ్ రాకముందు ఆయన ఒక టీచరు. ఆయన ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఆయనకి నువ్వు టీచర్గా నిర్వర్తించేటువంటి బాధ్యతలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ టీచర్. నెక్స్ట్ స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటారు కదా, వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తావు, ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేస్తావు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ నువ్వు పెడతావా? పెడతాను. అక్కడతో వదిలేదు. ఏం డిస్కస్ చేసావు, అందులో ఏ ఏ విషయాలు మాట్లాడతావు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తావు, రిజిస్టర్ అన్నీ చెప్పాలన్నమాట అండి. అంటే అభ్యర్థి నిజంగా ఏదన్నా ఒక విషయం నిజంగా చేస్తేనే, ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే అక్కడ చెప్తాడు. రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. లేదా ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నావు, ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నావు, వెంటనే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఎలా ఉంది, క్రైమ్ని తగ్గించాలంటే ఏం చేయాలి, నువ్వు ఎలాంటి కేసెస్ హ్యాండిల్ చేసావు, క్రైమ్ ఎందుకు పెరుగుతుంది, చైల్డ్ క్రైమ్స్ అనేటువంటివి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు పడేటువంటి అవకాశం ఉందండి. అంటే ఏంటి, అభ్యర్థి అంతకుముందు ఏదైనా ఉద్యోగం చేసి ఉంటే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఆ తర్వాత అప్లై చేయబోయేటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. అంటే ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలకి గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా గ్రూప్ 2 ఎగ్జాంపుల్ నేను గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రస్తుతం ఇంటర్వ్యూ తీసేశారని గతంలో ఉండేది, మళ్ళీ ఇంట్రడ్యూస్ చెయ్యరు అనేటువంటి గ్యారంటీ లేదు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాను. అందులో చాలామంది ఏం చేస్తారంటే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు అప్లై చేస్తారండి. టాప్ ర్యాంక్స్ వస్తాయి, కానీ సబ్ రిజిస్ట్రార్ మీరు చాలామందిని అబ్జర్వ్ చేయండి. అది మరి ఇక్కడ మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ అభ్యర్థుల యొక్క పర్సనల్ ఇంటెన్షన్ వేరేగా ఉంటుందండి. సో వాళ్ళు బోర్డు కనిపెడుతుంది, వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు, ఏమయ్యా సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి పెట్టుకున్నావు, నువ్వు ఎంఆర్ఓ పెట్టుకోలేదు, లేకపోతే వేరే వేరే ఉద్యోగాలకు పెట్టలేదు, సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పెట్టుకుని ఏం డబ్బులు బాగా వస్తాయనా అని అడిగేస్తారండి, డైరెక్ట్గా అడుగుతారు ఇంటర్వ్యూ బోర్డులో. ఇప్పుడు ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ ఫర్ ఏ పర్సన్. ఎవరైనా సరే సాధారణంగా ఏం చెప్తారు, లేదు సార్ నాకు ఆ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్. చెప్పే ఎందుకు ఇంట్రెస్ట్, అప్పుడు అభ్యర్థులు వెంటనే ఏం చేస్తారంటే నెతుకుతారు, ఆన్సర్ల కోసం నెతికి, సార్ ఇది ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ఉద్యోగం కాబట్టి నేను ఈ యొక్క ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆ విధంగా నేను ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేటువంటి ఉద్యోగంలో చేసి నేను ప్రభుత్వానికి సహకరించాలనుకుంటున్నాను. వెంటనే పడేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంత శాతం స్టాంప్ డ్యూటీ విధిస్తున్నారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వచ్చింది. ఈ ప్రశ్నలకు ప్రిపేర్ కాకుండా నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ అనేటువంటి విధంగా మీరు వెళ్ళారంటే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతారండి. చూసారా, క్వశ్చన్స్ అనేటువంటివి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారండి. అలాగే మనకి ఇవి కాకుండా జనరల్ క్వశ్చన్స్ అండి, మీ ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సీనియర్ రూలింగ్ పార్టీ నాయకులు కానీ అపోజిషన్ పార్టీల నాయకులు కానీ చాలా ఘోరంగా వాళ్ళని తిడుతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు, వాళ్ళ మీద దాడి చేసినంత పని చేస్తూ ఉంటారు. మరి మీరు ఆత్మవిశ్వాసంతో మీరు పని చేయగలరా లేదా అనేటువంటి విషయాన్ని అంచనా వేస్తారు. అంటే మీరు చెప్పేది బోర్డులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎలా, బోర్డులో ఉన్నట్టు బోర్డు మెంబర్లు అభ్యర్థి యొక్క ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేయాలి. ఎందుకు అంచనా వేయాలంటే దే హ్యావ్ టు డీల్ విత్ జనరల్ పబ్లిక్ అండి. ఆ జనరల్ పబ్లిక్లో మనకి పొలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళు వ్యవహరించాలి, భయపడకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయావో సగం అక్కడే నీ ఉద్యోగం ఫెయిల్ అయిపోయింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అక్కడ నువ్వు ఫెయిల్ అవ్వలేదు, ప్రభుత్వాన్ని ఫెయిల్ చేసావు నువ్వు. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఈ రెండు విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ సర్వెంటు, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు ఏదన్నా తప్పు చేస్తే గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు అక్కడ ఉన్నది ఎందుకు, పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి. సో యు ఆర్ ద ఇన్ బిట్వీన్ పర్సన్. ఈ పర్సన్గా మీరు బ్యాలెన్స్ చేయాలండి.
పొలిటీషియన్ మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటారు. మీరు సాధారణంగా చూసే ఉంటారు, ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వ్యక్తిగత దోషంలో తిరగరు. వీళ్ళు తిడుతుంటారు, యూ ఈడియట్ స్టూపిడ్, ఏం చేస్తున్నావు అంటే, సార్ మీరు మాట మీరద్దు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు మాట మీరద్దు అంటారు కదా తప్ప నేను స్టూపిడిటీ నువ్వే ఈడియట్ అని మాత్రం ఎప్పుడు అంటారు. చూసారు లేదు? ఏంటంటే అది కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడం అనమాట. అలాగని చెప్పి భయపడుతున్నారా? భయపడరు. సార్ మీరు అలా మాట్లాడకూడదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది అభ్యర్థిలో ఉండాలి, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు. అడుగుతూ ఉంటారు, వీళ్ళు మహిళా అభ్యర్థులు ఈ మధ్య కాలంలో ఐపీఎస్కి వీటికి అన్నిటికీ వెళ్తున్నారు, ఈ డిఎస్పి ఉద్యోగాలకి. అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు మహిళలు యూనిఫామ్ ఉద్యోగాలు చేయగలరా? ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. యూనిఫామ్కి సంబంధించినటువంటి చేయగలరా లేదా? వాళ్ళు చెప్పేస్తారు, ఒకవేళ యూనిఫామ్ మాకే ఉంది సార్ అంటే, మరి యూనిఫామ్ చేయగలిగినప్పుడు మీరు చీర కట్టుకుని వచ్చారు, మీరు చీరలో కంఫర్టబుల్గా ఉంటారా, యూనిఫామ్లో కంఫర్టబుల్గా ఉంటారా? ఆత్మవిశ్వాసానికి సంబంధించిందండి. లేకపోతే ఇలా కూడా అడగచ్చు, ఆఫీసులో లేట్ అవర్స్ పని చేయవలసి వస్తుంది, మీరు పని చేస్తారా? ఇవన్నీ కూడా ముందుగా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటిది, సంసిద్ధతకు కూడినటువంటి. లేదు సార్ నాకు ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, 5 అవగానే వెళ్ళిపోతాను కానీ, ఇంకా సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే పోలీస్ ఉద్యోగంలో ఉంటే అది 24/7 ఉద్యోగం ఉండాలి. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఏ సమయంలో అయినా సరే మీరు వెళ్ళాలి, ఇది ఈ సమయం నా పర్సనల్ టైము, ఇది నా ఫ్యామిలీ టైం అని గిరిగీసి కూర్చుంటా అంటే కుదరదు. ఇంకా టోటల్ మనం దానికి అంకితం అవసరాన్ని బట్టి అండి, అవసరాన్ని బట్టి మీరు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే అడుగుతుంటారు, మీరు ఒంటరిగా ప్రయాణించగలరా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేసి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తారండి. ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయండి. అలాగే ఒక సబ్జెక్ట్ మీద వీళ్ళకి పట్టు ఉందా లేదా? వీళ్ళు చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఏమంటారంటే, నేను హిస్టరీ చదివాను సార్, ఇంజనీరింగ్ చదువుకున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా అంటారు. ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నలు కూడా వేస్తారు ప్రత్యేకంగా. ఏంటి అంటే, నువ్వు డిగ్రీ కొనుక్కున్నావా, డిగ్రీ చదువుకుని వచ్చారు, లా చదువుకుని వచ్చారు, లా గురించినటువంటి మినిమం సెక్షన్స్ గురించి తెలియకపోతే ఎట్లాగా, ఆ యాక్ట్స్ గురించి తెలియకపోతే ఎట్లాగా? లేకపోతే అక్కడ మీరు డిగ్రీలో ఏం చదువుకున్నారు, ఎకానమీ చదువుకున్నారా, హిస్టరీ చదువుకున్నారా, పాలిటీ చదువుకున్నారా, ఏ సబ్జెక్టు చదువుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు వీళ్ళ యొక్క అకాడమిక్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం చదివేసి మర్చిపోతారు వాటిని. వాటి మీద ప్రశ్నలు రాదు అని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా సబ్జెక్ట్స్ మీద ప్రశ్నలు వస్తాయి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మరీ టిపికల్ క్వశ్చన్స్ ఏమడగరు. వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద ఒక గ్రాడ్యుయేట్ ఉండవలసినటువంటి అవగాహన ఏంటో అడుగుతారు సింపుల్గా. ఇప్పుడు మీరు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో దానికి సంబంధించే ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు పాలిటీ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, హిస్టరీ ఉన్నది, ఇలాంటి సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు నీకు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఏంటి డిఫరెన్స్ అని అడిగారంటే అక్కడ ఫంబ్లింగ్ అవ్వకూడదు, అక్కడ క్లియర్గా చెప్పాలి. ఒకటి దేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి దినోత్సవం కాబట్టి దాన్ని ఇండిపెండెన్స్ డే అన్నాము, ఆ రోజున జరుపుకుంటున్నాం ఆగస్ట్ 15. జనవరి 26 మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఆ రోజున మనం తీసుకుంటున్నాం. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు మనం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మనం జనవరి 26ని ఎందుకు ఎంచుకున్నామంటే, మనం 1931లో జనవరి 26న లాహోర్లో జెండా ఎగరవేశాం కాబట్టి దాని గుర్తుగా మనం జనవరి 26ని మనం జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డేగా అనేటువంటి చెప్పగలగాలండి. అంటే పూర్తి స్వాతంత్రాన్ని ఆ రోజు పొందాము. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవంగా దాన్ని మనం తీసుకుంటాం అండి. ఇదేమో స్వాతంత్ర దినోత్సవంగా తీసుకుంటాం. ఈ బేసిక్ డిఫరెన్సెస్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేటువంటివి, లేదా కాన్స్టిట్యూషన్ గురించి కానీ, రాజ్యాంగ సభ గురించి కానీ, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పబ్లిక్ పాలసీ గురించి కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, దానికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇలాగే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్నలు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తయారు చేసుకోవాలండి. అలాగే మీకు ప్రపంచ జ్ఞానం ఎలా ఉంది అనేటువంటిది కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళారండి, వెళ్తుంటే ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి, ట్రంప్ విపరీతంగా ఎందుకు టారిఫ్లు విధిస్తున్నాడు, ట్రంప్ శాంతి బహుమతిని కోరుకుంటున్నాడు, ఎంతవరకు కరెక్టు, ఇలాంటి ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు, హౌ దిస్ పర్సన్ ఈస్ కనెక్టెడ్ టు ది ఎంటైర్ వరల్డ్, టు సరౌండింగ్, అది నిజంగానే ఆపేట, కోరుకోవడం ఎంతవరకు సమంజసం, ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి ఏం చేసిందంటే, అప్పట్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్,
పోచంపల్లి చీరను కట్టుకుని వెళ్ళిందండి. ఇప్పుడు పోచంపల్లి చీర గురించి ఆమెకి వివరాలు తెలియకుండా, చీరలు ఎన్ని రకాలో తెలియకుండా ఆవిడ కట్టుకుని వెళ్ళింది అంటే ఆవిడ ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే అండి. వెంటనే ప్రశ్న పడిందండి. అయ్యో, ప్రశ్న పడింది, ఆ అమ్మాయికి ఆ ప్రశ్న పడింది. అమ్మ, నువ్వు కట్టుకున్న చీర ఏ రకానికి? సార్, పోచంపల్లి ఇక్కత్ రకానికి చెందింది. ఇక్కత్ రకం ఎందుకు ఫేమస్? సార్, ఇది జాగ్రఫికల్ ఇండికేషన్లో ఉంది. ఇక్కత్ రకాన్ని ఈవెన్ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్ హోస్టెస్లు కూడా దీన్ని చీరగా కట్టుకునేవారు సార్. బాగా సాటిస్ఫై అయ్యారు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్. సరే, జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్స్ అంటున్నారు కదా, అది ఎవరిస్తారు? ఇప్పటి వరకు ఎన్ని ఐటమ్స్ చూసారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు ఒక చీర దగ్గర నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. దాన్నే స్పాంటేనియస్ క్వశ్చన్స్ అంటారు అన్నమాట, నాన్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. సో అలాగా ఒక్కొక్కటి క్వశ్చన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా సింపుల్ అని అనిపిస్తుంది, కానీ ఆ సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ కూడా మనకు తెలియదు. ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు అందుకే అన్నారు ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకే మీరు నా దగ్గరికి వస్తే నేను చెప్తాను సూపర్, ఏం డ్రెస్సు కట్టుకుని వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్, వాళ్ళనే క్వశ్చన్లు అడిపించాలి మనం. మీరు అందరూ కట్టుకున్నటువంటి శారీ కాకుండా కొంచెం వెరైటీగా ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి వెళ్ళండి, వెంటనే దాని మీద ప్రశ్న పడుతుంది. డ్రెస్సింగ్ మీద కూడా ఎందుకంటే వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తుంది, ఆటోమేటిక్ వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మనం ప్రిపేర్డ్గా ఉంటాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడికో వెళ్తాం. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి ఈ ఇంటర్వ్యూ గైడెన్స్లో, ఇలాంటి కొన్ని టెక్నిక్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని డోంట్ ట్రై టు ఫూల్ ద బోర్డ్. వాళ్ళు మనకంట తెలివైనటువంటి వాళ్ళు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మనం మెలిగితే ఉద్యోగం మనకు వస్తుంది. ఓవర్ స్మార్ట్ చేసినా, లేకపోతే వాళ్ళని బ్లఫ్ చేయడానికి ట్రై చేసినా, వాళ్ళని ఎక్కువగా మోసం చేయడానికి ట్రై చేసినా, నిజాయితీ లేకపోయినా దొరికేస్తారు. నిజాయితీగా మాట్లాడండి. అదే, నిజాయితీగా మాట్లాడితే తెలిస్తే తెలిసింది, ఇలాగ ఉంటాయండి ఇంటర్వ్యూ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అసలు ఇంటర్వ్యూ అంటే చాలా ఈజీ అనుకోవడానికి లేదు. నిజంగా ఎందుకు భయపడతారు అంటే మీరు ఇన్ని చెప్పారు కాబట్టి నాకు అనిపిస్తుంది అమ్మా నిజంగానే భయపడతారు అని. సరే, ఇంటర్వ్యూ టైప్స్, ఇంటర్వ్యూ అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్లో అసలు ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఎలా గుర్తిస్తారు, ఇవన్నీ ఓకే. బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే కదా మనిషి యొక్క. చాలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? చాలా కీలకమైనటువంటి అంశం అండి. అవునా? ఎందుకంటే అభ్యర్థిని అంచనా వేసేది బాడీ లాంగ్వేజే. మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీసు, మీరు ప్రశాంతంగా ఉన్నారా లేకపోతే యాంగ్జైటీగా ఉన్నారా, మీరు ఎలాంటి వ్యక్తిత్వం మీది, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అన్నది మీ బాడీ లాంగ్వేజ్ని చూసి చెప్పేస్తారు. కాబట్టి అభ్యర్థులకి ఈ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడం అనేటువంటి చాలా 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 కీలకం. ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూ బోర్డులోకి మీరు వెళ్ళారు. ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు మీరు ఇలా కూర్చున్నారండి. వాట్ ఇట్ షోస్? మీరు ఏమన్నా రాజకీయ నాయకులా, లేకపోతే ఏదన్నా భూస్వామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకన్నా మీరు సుపీరియర్ అని ప్రదర్శించడానికి ఇలా కూర్చోవడానికి? సో ఒక పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ బోర్డులోకి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చేసారంటే ఇంకా జాడు నీరసంతో ఉంటే ఇంక నువ్వు ఏం చేస్తావు ఇంటర్వ్యూ. కాబట్టి స్ట్రైట్గా అభ్యర్థులు కుర్చీలో కూర్చుని 2 చేతులు కూడా హ్యాండ్ రెస్ట్ మీద. కొంతమంది ఏం చేస్తారు, చెప్పండి అని ఇలా బోర్డు మీద, ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్నటువంటి దాని మీద టేబుల్ మీద చేతులు చేసి పెడితే డామినేటింగ్ పోస్చర్ అండి అది. డామినేటింగ్ పోస్చర్ లైక్ చేయరు బోర్డు మెంబర్స్. సో వాళ్ళ ప్లేస్లోకి మీరు ఎంకరేజ్ అవుతారేంటి? దెర్ ఇస్ అ స్పేస్ మేనేజ్మెంట్. వాళ్ళ స్పేస్లోకి మీరు వెళ్ళకూడదు. సో ఇలాంటివన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అనేవి. ఏమండి, చేతులు కట్టుకోవడం డిఫెన్సివ్ పోస్చర్ అండి. చేతులు కట్టుకోవడం అంటే రిక్వెస్టింగ్ గా ఉన్నట్టు. యు నీడ్ నాట్ టు రిక్వెస్ట్ ఫర్ ఎ జాబ్. మీరు జాబ్ కోసం రిక్వెస్ట్ చేయొద్దు. మీ క్వాలిటీస్ ఉంటే వాళ్ళే ఇస్తారు. సో యు బీ కాన్ఫిడెంట్, యు షో వాట్ యు ఆర్. ఆటోమేటిక్గా ఈ చేతులు కట్టుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పనిచేయరు. రేపొద్దున్న ఏం చేస్తారంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటారు. నో, దట్ బాడీ లాంగ్వేజ్. డిఫెన్సివ్ పోస్చర్ పనిచేయదు, యారోగెన్స్ పోస్చర్ పనిచేయదు. ఏం పనిచేస్తుంది? పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ పోస్చర్ కావాలండి. అంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే మీరు కొన్ని పర్టికులర్గా కొన్ని బాడీ లాంగ్వేజెస్ ప్రదర్శిస్తే దాని యొక్క అర్థం ఏంటో చెప్తానండి. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అని గుటకలు మింగారు అనుకోండి, సాధారణంగా గుటకలు ఎప్పుడు మింగుతారు అంటే మీరు అబద్ధం చెప్పే కంటే ముందు గుటకలు మింగుతారు. అంటే ఇది నెగిటివ్ బాడీ లాంగ్వేజ్. నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎందుకు కీలకం అని నేను చెప్తున్నాను, మీరు చూడండి. నెక్స్ట్
అభ్యర్థులు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూ బోర్డు యొక్క మెంబర్స్ యొక్క కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. ఓకే. పక్క చూపులు చూసినా, నేల చూపులు చూసినా మీకు కాన్ఫిడెన్స్ లేదని అర్థము. ఎప్పుడు కూడా కళ్ళల్లో Eye to చూసి eye మాట్లాడాలి. ఐ టు ఐ కాంటాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటంటే ఒక కాన్ఫిడెన్స్ని, ఒక మంచి రిలేషన్ని బిల్డ్ చేస్తుందండి. అలా కాకుండా మీరు పక్క చూపులు చూసినా, నేల చూపులు చూసినా మీరు నాట్ కాన్ఫిడెంట్. చెప్పాను కదా, అభ్యర్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తారు అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందు గురించే వాళ్ళు ఏం చేస్తారు, పొలిటీషియన్స్ కానీ ఎవరిని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కళ్ళల్లో చూసి మాట్లాడాలండి డైరెక్ట్గా. యూ నీ నాట్ టు షౌట్, బట్ కాన్ఫిడెంట్లీ యూ షుడ్ స్పీక్ టు దెమ్ by looking into their eyes. లేదు సార్, you are talking wrong, this is not correct, this is not the rule అని చెప్పగలిగి ఉండాలి. కాన్ఫిడెన్స్. సో కళ్ళల్లో చూసి మాట్లాడకుండా పక్క చూపులు చూస్తున్నారా? అలాగే మీరు ఇందాక చేసినట్టు ఈ రెండు చేతులు ఛాతీకి అడ్డంగా పెట్టుకుని బిగించి ముడుచుకుని కూర్చున్నట్లయితే దీన్ని ఏమంటారంటే డిఫెన్సివ్ బాడీ పోస్చర్. మీరు భయపడుతున్నారు. అదే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏం అడుగుతారు, ఏదన్నా విషయాలు బయటపడిపోతాయని ఉండి మీరు ఏం చేస్తున్నారంటే అటాకింగ్ మోడ్లో వాళ్ళు అటాక్ చేస్తున్నారేమో అని చెప్పి మీరు డిఫెన్సివ్ పోస్చర్లోకి వస్తారు. ఓకే. వాళ్ళని అటాకింగ్ పోస్చర్లో మీరు ఊహించుకుని మీరు డిఫెన్సివ్ పోస్చర్లోకి వస్తారు. ఈ బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ కాదు. దాంట్లో కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఇలా నోటికి అడ్డం పెడతారండి. అంటే దీనికి నోటికి వేలు అడ్డం పెట్టినా, చేతిని అడ్డం పెట్టినా మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నటువంటి నిజం చెప్పకుండా ఏదో దాస్తున్నారని అర్థం. ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. దాని మీనింగ్ దానికి ఆటోమేటిక్గా ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోద్దండి. అంటే యూ ఆర్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్. ఓకే. సాధారణంగా ఎదుటి వ్యక్తి యొక్క సంభాషణ ఇష్టం లేనప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాం. ఆసక్తి లేనప్పుడు, మనం ఏదైనా విషయాన్ని దాచాలనుకున్నప్పుడు. ఇవన్నీ చాలా క్రూషియల్ అని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మనం తెలియకుండానే మనం ఈ బాడీ లాంగ్వేజెస్ అనేటువంటివి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామండి. ఎదటి వాళ్ళ యొక్క డిస్కషన్ మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, సరే, లేదా వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్తారు సార్ ఇలా పెట్టుకుంటూ. ఇది ఇంట్రెస్ట్ అండి, ఇది ఇంట్రెస్టెడ్. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇలా పెట్టకూడదు. ఇది ఫార్మల్ ఇంటర్వ్యూ, ఇది ఇన్ఫార్మల్ పోస్చర్ అండి. ఇది ఫార్మల్ ఇంటర్వ్యూలో without showing any body language is best body language is just sit relaxed and confidently, that is the best thing. చేతులు అనేటువంటివి ఎక్కువగా యూస్ చేయకూడదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం ఈ చేతులు అనేవి వీఆర్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్, సో వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థింగ్. బట్ ఇంటర్వ్యూ పోస్చర్ దగ్గరికి వచ్చేసరికి చేతులు ఎక్కువగా మూవ్మెంట్ ఇవ్వకూడదు. కొంత కంట్రోల్డ్ మూవ్మెంట్ అనేటువంటిది ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా నెగటివ్ బాడీ లాంగ్వేజ్. యా, నెక్స్ట్ అవునండి. నెక్స్ట్ ఈ చేతి పామ్ పోస్చర్ ఏదైతే ఉందో సాధారణమైనంత వరకు ఓపెన్ పామ్ పోస్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓపెన్ పామ్ పోస్చర్ ఈజ్ ఆనెస్టీ అండి. ఇది పాజిటివ్. పాజిటివ్ అండి, ఇది పాజిటివ్. అంటే నిజాయితీ, దాపరికం లేనటువంటి మనస్తత్వాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఈ చేతులు ఇలా పెట్టుకున్నారో యు ఆర్ హైడింగ్ సంథింగ్. టెన్షన్ కావచ్చు, టెన్షన్లో గోల్డ్ కొరుకుతారండి, అది మళ్ళీ వేరే. గోలు కొరకడం అనేటువంటిది. ఇది ఎప్పుడైతే ఇది దాస్తున్నారో మీరు ఏదో దాస్తున్నారు, మీ లైఫ్లో ఏదో ఉంది విచ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరు నిగూఢమైనటువంటి వ్యక్తి, యు ఆర్ నాట్ ఓపెన్, దాపరికం ఉన్నటువంటి వ్యక్తి అని. అదే కనుక ఓపెన్ పోస్చర్ అండి. అసలు మిలిటరీలో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సెల్యూట్ ఎందుకు పెట్టారండి? అంటే నా చేతిలో ఏమీ లేవు చూసుకోండి, ఆమె ఓపెన్ పర్సన్ అని చూపించడం అనమాట ఎదుటి వాళ్ళకి. సో ఈ ఓపెన్ పామ్ పోస్చర్ అనేటువంటిది నిజాయితీకి దారితీస్తుంది, నిజాయితీ అనేటువంటి చూపిస్తుందండి. నెక్స్ట్ లాక్డ్ యాంకిల్స్. మానసికంగా ఏదన్నా కనుక ఉంటే ఈ యాంకిల్స్ రెండు లాక్ చేసుకుంటారు. ఇలా పెట్టకుండా ఈ రెండు లాక్ చేస్తారండి. యాంకిల్స్ రెండు లాక్ చేసి కూర్చుంటారు. అది ఒత్తిడిని సూచిస్తుందండి ఆ బాడీ లాంగ్వేజ్. అది కూడా చూస్తారు, లాక్డ్ యాంకిల్స్ ఉన్నాయా, ఓపెన్గా కూర్చున్నారా అనేటువంటి. కొంతమంది ఏం చేస్తారంటే జుట్టుని సవరించుకుంటూ ఉంటారు, జుట్టుని ఇలా సవరించుకుంటూ ఉంటారు, ఇలా వెంట్రుకలకి లేదా కిందకి అనచడం, ఇలా 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 అనుస్తూ ఉంటారు ఇంటర్వ్యూ బోర్డులో. అంటే దాని అర్థం ఏంటంటే మానసిక ఆందోళన ఉందని వీళ్ళకి. స్వశక్తి మీద నమ్మకం లేదు వాళ్ళకి, స్వశక్తి మీద నమ్మకం లేదండి ఆ బాడీ లాంగ్వేజ్. కొంతమంది గోళ్ళు కొరుకుతూ ఉంటారు, టెన్షన్ అన్నాం కదా, అభద్రతాభావం అండి వాళ్ళకి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ సగం మూసి ఉన్నటువంటి అరిచేతులు ఉంటాయండి. ఈ సగం మూసి ఉన్నటువంటి అరిచేతులు అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా వీళ్ళు సగం మోస్తారు చెయ్యి.
పూర్తిగా పిడికిని బిగించకుండా సగం మూసి ఉన్నటువంటి అరిచేతులు. అంటే ఏం చేస్తారు, నిజాయితీ లోపం ఉంది, వీళ్ళ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి బాడీ లాంగ్వేజ్ అన్నమాట. చూసారా? ఉంటాయా సార్? అసలు బాడీ లాంగ్వేజ్లోనే ఇన్ని ఉంటే మీరు ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ప్రపంచ జ్ఞానం కానీ ఇన్ని ఉంటే మరి నిజంగా మరి భయపడరా? ఇవన్నీ చెప్పినవి అని కూడా నాకు నిజమని ఎలా గమనిస్తాను నేను? ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ ఎలా తెలుసుకుంటారు? సైకాలజిస్ట్ ఉంటారని చెప్పాను కదండి. ఓకే ఓకే ఓకే, అందుకని ఇవన్నీ ఆ, చూస్తారు. ఇవన్నీ కూడా సైకాలజిస్ట్ వీళ్ళు చెప్తుంది నిజమా కాదా. Oh my God. ఈరోజు అసలు ఇంటర్వ్యూ గురించి ఇంత పెద్ద ఉపోద్ఘాతం, ఇంత హిస్టరీ చెప్తారని అసలు అనుకోలేదు, అండ్ ఎవరికి తెలియదు కూడా సార్. నిజంగా చాలామందికి ఇది యూటిలైజ్ అయ్యే మనం వీడియో చేసాము. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి కోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ కోర్స్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం మనకు వస్తుంది. అంతేనా శ్రీనివాస్ అంతే, గారు? ఖచ్చితంగా వస్తుందండి. ఒకవేళ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఏ గైడెన్స్ కావాలన్నా సరే నా దగ్గరికి రండి, మీకు గైడెన్స్ చేస్తాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. Prime9 ద్వారా ఈ కోర్స్ని అందిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నాకైతే ఇంకా వినాలని అనిపిస్తుంది. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.